హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నెక్స్ట్ 5th క్లాస్ తెలుగులో ఉన్న ఇంకొన్ని బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయని చెప్పిన శతక కవి ఎవరు? ఆప్షన్ 1 వేమన, ఆప్షన్ 2 పోతన, ఆప్షన్ 3 ఏటుకూరి వెంకట నరసయ్య, ఆప్షన్ 4 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. కరెక్ట్ ఆన్సర్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అంటే సత్యాన్ని పాటించడం వల్ల మనం ఏదైనా తప్పులు చేస్తే అవి కూడా పోతాయి అని చెప్పి పద్యంలో ఉంటుంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్, చాటు పద్య రచనలో ప్రసిద్ధి కాని వారిని గుర్తించండి. అంటే అసలు ప్రసిద్ధి అయిన వారు ఎవరో మనకు తెలియాలి. ఆప్షన్ 1 తెనాలి రామకృష్ణుడు, ఆప్షన్ 2 శ్రీనాథుడు, ఆప్షన్ 3 అనంతామాత్యుడు, ఆప్షన్ 4 వేములవాడ భీమకవి. ఈ చాటు పద్య రచనలో ప్రసిద్ధి అయిన వారు ఎవరు అంటే తెనాలి రామకృష్ణుడు, శ్రీనాథుడు, వేములవాడ భీమకవి. కాని వారు ఎవరు? అనంతమాత్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, వాక్య నిర్మాణంలో స్త్రీలను సంబోధించే పదాలు బహువచనంలో వేటితో చేరుతాయి అని అన్నారు. ఏకవచనం కాదు, బహువచనంలో. ఆప్షన్ 1 నామత్తులు, ఆప్షన్ 2 మహద్వాచకం, ఆప్షన్ 3 మహత్తులు, ఆప్షన్ 4 మమ్మహతి అంట. కరెక్ట్ ఆన్సర్ మహత్తులతో చేరుతాయి. మామూలుగా అవి ఆమహత్తులు, కానీ బహువచనంలో మాత్రం మహత్తులతో చేరుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం తెలుగులోనే మొదటిసారి శాసనాలు వేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 రెడ్డి రాజులు, ఆప్షన్ 2 పశ్చిమ చాళుక్యులు, ఆప్షన్ 3 రెనాటి చోళులు, ఆప్షన్ 4 గుణగ విజయాదిత్యుడు. కరెక్ట్ ఆన్సర్ రెనాటి చోళులు. ఇది కలమల్ల శాసనంలో వచ్చిన బిట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు శాసనమైన కలమల్ల శాసనంలో 7వ భాగంలో రెవక కాలు అను పదం ఉండగా 8వ భాగంలో గల పదాన్ని గుర్తించండి. అంటే ఇది శాసనంలో ఉంటుంది, మనం అంతగా చూడం. ఆప్షన్ 1 యుండురేనా, ఆప్షన్ 2 జుదానంజ, ఆప్షన్ 3 కల్మ, ఆప్షన్ 4 పూచెనురకజు. కరెక్ట్ ఆన్సర్ పూచెనురకజు అనేది 8వ భాగంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పట్టపగలు కట్టకడ పదాల్లోని సంధి. వీటిలో సంధి ఏంటి అని అడుగుతున్నాడు. పగలు ప్లస్ పగలు ఏమవుతుంది? పట్టపగలు. కడ ప్లస్ కడ కట్టగడ. ఆమ్రేడితి సంధి. అంటే 2 సార్లు ఒకే పదం రిపీట్ అవుతుంది, అది ఆమ్రేడితి సంధి. చంపేదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కినేని గీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనంటే చాలు. ఈ పద్యం ఏ శతకంలోనిది? అంటే చంపవలసిన శత్రువు మన చేతి దొరికినా కూడా క్షమించి వదిలేస్తే చాలు, అదే వాళ్ళకి అతిపెద్ద శిక్ష అని అన్నది ఎవరు అంటే వేమన. నెక్స్ట్, ముక్తకంనకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 స్వయం సంపూర్ణమైన పద్యాన్ని ముక్తకం అంటారు. కరెక్ట్. తెనాలి రామకృష్ణుడు చాటు పద్య రచనలో ప్రసిద్ధులు. ఇది కూడా కరెక్ట్. తెలుగులో ముక్తక రచనకు శతక చాటు పద్యాలు ఉదాహరణగా చెప్పవచ్చు. అవును, తెలుగులో ముక్తక రచనలకు ఉదాహరణగా శతక చాటు పద్యాలు చెప్పవచ్చు. 4th వన్, శతక పద్యాల్లో ముక్తక లక్షణం ఉండదు అన్నాడు. శతక పద్యాల్లో ముక్తక లక్షణం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.